అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ కుటుంబానికి 2 బిడ్డలు కానుకగా కూడా లభించింది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ఇరువురు బిడ్డలకు వెన్నుముక కంట్రాల బలహీనతతోటి బాధపడుతున్న పరిస్థితి. బిడ్డ పుట్టిన 3 సంవత్సరాలకే ఒక బిడ్డకైతే 3 సంవత్సరాల క్రితం మరో బిడ్డకి ఇదే వ్యాధి సోకి ఇద్దరు మంచాన్ని పడి తల్లిదండ్రులు సేవ చేస్తే కానీ ఆ బిడ్డలు కదలలేని స్థితి, తినలేని స్థితి. చివరికి 1కి 2కి వెళ్ళాలన్నా ఆ తల్లిదండ్రులు సహకారం అందించాల్సిన పరిస్థితి. ఇప్పుడు వారున్న పరిస్థితికి సరైన వైద్యం అందించాలంటే దాతలు అవసరం, కోట్లు లక్షలు అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మాకు సాయం చేస్తే వారికి జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నటువంటి వెంకట్రావు సుశీల దంపతుల మనోవేదన ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందుకోసం మనం ప్రకాశం జిల్లాలోని మాధవరం గ్రామానికి అయితే వెళ్ళాలి. పిల్లలకి నయం చేయించడానికి వైద్యం ఉందని తెలిసి కూడా మేము చేయించలేని పరిస్థితి మాది. ట్రీట్మెంట్ కోసం మెడిసిన్ ఉందని చెప్పి ఆనందపడాలో ఆ మెడిసిన్ కొనలేని మా పరిస్థితికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి మా పిల్లల్ని బ్రతికించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం మాధవరం గ్రామంలోని వెంకట్రావు సుశీల దంపతుల కుమారులైనటువంటి ఆదిత్య కుమార్, అదేవిధంగా రవిప్రకాష్ దగ్గర ఉన్నాము. వాళ్ళు గత కొంతకాలంగా వెన్నుముక కండరాల బలహీనతతో అయితే బాధపడుతున్నారు. ఎన్నో హాస్పిటల్కి తిరిగినా కూడా వారికి మెరుగైన వైద్యం కోసం లక్షలు కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్న నేపథ్యంలో వారు గత కొంతకాలంగా కేవలం ప్రాథమిక వైద్యం మట్టికే అందిస్తున్నారు. అసలుకి ఎవరైతే ఆ బలహీనతతో బాధపడుతున్నారో, ఇద్దరు మనతో పాటు ఉన్నారో, అసలుకి వారు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు ఇటువంటి బాధలు అనుభవిస్తున్నారు, వారు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి ఆదిత్య కుమార్, మీకు ఎలాగా ఉంది అంటే మీకు ఈ నరాల బలహీనత ఇబ్బంది వల్ల మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలుకి చాలా బాధగా ఫీల్ అవుతున్నా. అసలు ఏం చదువుతున్నారు మీరు? 10th క్లాస్. మీకు ఎప్పటి నుంచి ఉంది ఇది? నాకు 4th ఇయర్ ఉన్నప్పటి నుంచి ఉంది. 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది నాకు. ఎప్పుడన్నా డాక్టర్స్ తోటి మీరు డాక్టర్స్ మీతోటి ఏమైనా మాట్లాడటం జరిగింది ఎప్పుడన్నా? మాట్లాడారు. ఏం చెప్పారు? నీకు ఒక డిసీజ్ ఉంది, అది క్యూర్ అవ్విద్ది, కానీ దానికి చాలా ఖర్చు అయ్యిద్ది అని చెప్పారు. ఆ ఖర్చు భరించే స్తోమత మా దగ్గర లేదు. ఇప్పుడు మాకు క్యూర్ అవ్వాలంటే చాలా డబ్బు కావాలని డాక్టర్లు చెప్పారు మాకు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, ఏం చదువుతున్నారు మీరు? 10th క్లాస్. అసలు మీ గోల్ ఏముంది, అంటే ఏమవ్వాలనుకుంటున్నారు? సైంటిస్ట్. మీకు ఇప్పుడు కాళ్ళు 2 పని చేయట్లేదు కదా, మొత్తం అమ్మ నాన్నే పని చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎలా ఉంది మీకు? చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు కష్టపడతాడు, మమ్మల్ని చూసుకుంటా. అమ్మకి కూడా బాగుండదు, అప్పుడప్పుడు ఫిట్స్ కనిపిస్తాయి. మా గురించి ఆలోచించి అది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. స్కూల్కి వెళ్తున్నారు కదా, అక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటుందంటే క్లాసులో పాఠాలు వినటం కానీ, రాయాల్సి వచ్చినప్పుడు కానీ అలా పరిస్థితులు? రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఏదైనా ఇంకా వాష్రూమ్ అలా వస్తే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కొంచెం అలా తీసుకుపోయి లిఫ్ట్ చేసి అలా చూసి వాష్రూమ్ అంతా అయిపోయినాక ఇంక తీసుకొచ్చి మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చోబెడతారు. అలా అంటే స్కూల్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? స్కూల్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అలా మీకు ఈ వ్యాధి నుంచి నయం అయ్యి త్వరగా కోలుకోవాలంటే కొంత వైద్య ఖర్చు అయితే అవసరం అవుతుంది. సుమారు మీ నాన్నగారు చెప్పే ఉంటారు. ఎంత అని చెప్పారు మీకు? 75 lakhs చెప్పారు. ఇయర్కి, మంత్కి 6 lakhs, అలా ఇయర్కి 75 lakhs. అలా క్యూర్ అవ్వడానికి మనం 3 or 4 years వాడాలి. అలా వాడుతూనే ఉండాలి. ఒక 4 years 5 years అలా వాడితే మాకు క్యూర్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు మాకు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి, ట్రీట్మెంట్ గురించి? ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు. మీరు చెప్పండి, మీకు ఈ నరాల బలహీనత సమస్య వచ్చి ఎంతకాలం అవుతుంది? 3 years అవుతుంది మాకు నరాల బలహీనత వచ్చి. అప్పటి నుంచి ఇంక వీల్ చైర్లోనే ఉంటున్నాను. ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే అమ్మ నాన్న చూసుకుంటారు. బాగా ఇబ్బందిగా ఉంటుంది.
వాళ్ళు కష్టపడతా మమ్మల్ని బాగా చూసుకుంటా అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారు? అంటే మీకు ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? నేను డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ ఈ డిసీజ్. అప్పటి నుంచి ఇంకా వెళ్ళలేక కాలేజీకి ఇంటికాడే ఉంటున్నాను. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ఏదైనా ఫిజియో కానీ అలాగా? ఫిజియోథెరపీ చేపిస్తున్నాము అప్పుడప్పుడు, కానీ దానికి ఫిజియోథెరపీకి కూడా చాలా ఖర్చు అవుతుంది అనేసరికి ఇంకా నానే చేపిస్తున్నాడు ఇంటికాడ నాకు మా తమ్ముడికి ఈ, ఆ, ఫిజియోథెరపీ అనేది రోజు మార్నింగ్. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే సమయం కదా, ఇప్పుడు డిప్లొమా ఏ ఇయర్ వరకు చదివారు? సెకండ్ ఇయర్ వరకు చదివాను డిప్లొమా. ఒక 1 ఇయర్ ఉంది. ఇంకొక 1 ఇయర్ ఉంది. వెళ్ళలేక ఇంక ఇంటికాడే ఉంటున్నాను. ఎలా ఉండేది? 10th క్లాస్ మార్కులు ఎన్ని వచ్చినాయి ఎలాగా? 10th క్లాస్ మార్కులు 8.7 వచ్చాయి నాకు. అప్పుడు ఇంకా డిప్లొమా రాసి డిప్లొమాకి వెళ్ళాను. ఫస్ట్ సెకండ్ ఇయర్ బాగానే వెళ్ళాను. ఇంక ఒక్కసారిగా ఇది వచ్చేసరికి మొత్తం కొలాప్స్ అయింది నా లైఫ్ అంతా. అంటే ఈ సమస్య నీకు వచ్చిందని మీకు ఎలా తెలిసింది? మొదట ఏదైనా సింటమ్స్ ఏమైనా కనిపించాయా? ఫస్ట్ హ్యాండ్స్ పని చేయలేదు, తర్వాత ఇంకా బాడీ అంతా ఒకటి ఇంకా పని చేయకుండా మొత్తం బెడ్కే పరిమితం అయిపోయాను నేను. ఇంక నాకు ఏమన్నా వాష్రూమ్ అవన్నీ కావాలంటే మా డాడీ హెల్ప్ కావాలా. అది మొత్తం మా డాడీ మీదే ఆధారపడి ఉన్నాను ఇప్పుడు నా లైఫ్ అంతా. దీనికి ట్రీట్మెంట్ ఉంది కానీ దాన్ని అందుకునే స్తోమత మాకు లేదు. క్యూర్ అయిన తర్వాత ఒకవేళ మీరేమనుకున్నారు? గోల్ ఏముందంటే చదువుకుంటున్నారు కదా, డిప్లొమా చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏమవ్వాలని చెప్పేసి మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. మీ గోల్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను నేను. మంచిగా జాబ్ చేస్తూ మా అమ్మ నాన్నే బాగా చూసుకోవాలనుకుంటా, అది నా గోల్. ఈ సమస్య కూడా త్వరగా పరిష్కారం అయింది అని మీరు భావిస్తూ ఎవరినన్నా సంప్రదించడం కానీ ఏదన్నా కోరటం కానీ ఎవరినైనా స్పాన్సర్షిప్ అలా జరిగిందా మీరు? ట్రై చేస్తున్నాము, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. అది ఆ ప్రాసెస్లో ఉన్నాం నేను మా నాన్న. ఆ ప్రాసెస్లో చేస్తాము. మీరు కూడా కొంచెం దయచేసుకొని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరన్నా అడిగి ఉంటారు కదా, వాళ్ళు ఎవరన్నా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం కానీ మీకు మేము ఉన్నాము అని భరోసా ఇవ్వడం ఏమైనా జరిగిందని? లేదు, ఇంకా ఎవరో చెప్పలేదు ఆ విధంగా మాకు. ఇది మొత్తానికి చిన్నప్పటి నుంచి, అంటే పుట్టిన 3 సంవత్సరాలకే ఒక చిన్న అబ్బాయికి ఆ వ్యాధి బయటపడితే ఇంటర్మీడియట్ అయిపోయి డిప్లొమా చదివేటటువంటి 3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద అబ్బాయికి ఆ వ్యాధి బయటపడి వాళ్ళు పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నారు. ఒకరికి చిన్న అబ్బాయికి పూర్తిగా కాలు పనిచేయక స్థితిలో ఉంటే, పెద్ద అబ్బాయికి అసలు శరీరంలో కాళ్ళు కానీ చేతులు కానీ పనిచేయని స్థితిలో ఉన్నారు. ఈ వైద్యానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతుంటే దాతల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి వీరి కుటుంబానికి ఉంది. ఎందుకంటే మాకైతే ఆశ ఉంది కానీ దాతలు ముందుకు వస్తే ఎంతో బాగుంటుందన్నారు. వీరే ఇంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వీరికి నిత్యం పరిచర్యలు చేస్తూ వీరి బాగు కోసం పరితపిస్తున్న అసలు తల్లిదండ్రులు ఆవేదన ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పిల్లలకి నయం చేయించడానికి వైద్యం ఉందని తెలిసి కూడా మేము చేయించలేని పరిస్థితి మాది. ట్రీట్మెంట్ కోసం మెడిసిన్ ఉందని చెప్పి ఆనందపడాలో ఆ మెడిసిన్ కొనలేని మా పరిస్థితికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి మా పిల్లల్ని బ్రతికించవలసిందిగా కోరుకుంటున్నాం. తాళ్ళూరు మండలం మాధవరం గ్రామంలో ఉన్నటువంటి వెన్నుముక కండరాల బలహీనతతో బాధపడుతున్నటువంటి రవిప్రకాష్, అదేవిధంగా ఆదిత్య కుమార్ తల్లిదండ్రులు మనతో ఉన్న వెంకటరావు సుశీల గారు, అసలు వారు ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు, వారు మనోగతం ఏంటి, అసలు వారు ఏం కోరుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, మీ అబ్బాయికి అసలు ఎప్పుడు ఈ సమస్య వచ్చిందని మీరు గుర్తించారు? ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు? ఆదిత్య కుమార్కి ఇప్పుడు 20 సంవత్సరాలండి. రవిప్రకాష్కి 16 సంవత్సరాలు. ఇప్పుడు ఈ పెదబాబు పుట్టినప్పుడు అందుకు బాగానే ఉన్నాడు, హ్యాపీ, ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. తర్వాత చిన్నబాబు 2009లో పుట్టాడు. 9 తర్వాత 3 సంవత్సరాల వయసు అప్పుడు నడవటానికి ఇబ్బంది పడుతున్నాడు. నడవటానికి ఇబ్బంది పడుతుంటే నడుస్తూ పడిపోవటం కానీ, కొంచెం యాక్టివిటీస్ అనేది కొంచెం చాలా డల్గా ఉన్నాయి. అందువల్ల మేము ఏం జరిగిందన్న దీంతో హాస్పిటల్ అన్ని తిప్పిన కానీ ఎక్కడ చూపించినా ఏదో బలహీనత అని చెప్తున్నారు కానీ పర్టికులర్గా ఏం జరిగింది అనేది ఫైనల్ అవ్వలేదు. తర్వాత హైదరాబాద్ నిమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత జెనెటిక్ టెస్ట్ అన్నీ చేసి బాబుకి SMA స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే వ్యాధి ఉంది, వెన్నెముక కండరాల క్షీణత అనేది.
దీనివలన బాబు ఫ్యూచర్ అనేది ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేమండి. ప్రస్తుతానికైతే అప్పుడు బాబు 3 సంవత్సరాల వయసు అప్పుడు చూయించినప్పుడైతే దీనికి ట్రీట్మెంట్ లేదు. బాబుని జాగ్రత్తగా చూసుకోండి, గాజు బొమ్మలాగా చూసుకోవటమేనా మీరు, ధైర్యంగా ఉండండి అని చెప్పి పంపించారు మమ్మల్ని. ఇంక అప్పటి నుంచి కూడా మేము తల్లిదండ్రులు మేమే చూస్తున్నాం ప్రతి పని కూడా. వాడు నడవటానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు, తినటానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. అయినా సరే మేము వాడి లైఫ్ని లీడ్ చేస్తూ తీసుకొని వస్తూ ఉన్నాము. ఉండే కొంది ఏంటంటే ఇంక పూర్తిగా అప్పుడు ఏంటంటే కొంచెం మన సపోర్ట్ తోటి నడవటానికి నడుస్తున్నారు. నడుస్తాడు, కూర్చుంటాడు, కూర్చొని లేస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. ఉండే వయసు పెరిగే కొంది ఏంటంటే 8th క్లాస్ వరకు కూడా బాగానే ఉన్నాడు. నడవటానికి కొంచెం ఇబ్బంది పడతా కూడా స్వతహాగా నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మా సపోర్ట్ తోటి నడుస్తున్నాడు. ఇంకా 10th క్లాస్కి వచ్చే సమయానికి వాకింగ్ అనేది పూర్తిగా ఆగిపోయింది. ఏ పని చేయలేడు, కూర్చొని లేవలేడు, లేస్తే కూర్చోలేడు. వాష్రూమ్కి మేము తీసుకెళ్ళాలి, ఫుడ్ వాళ్ళ మదర్ పెట్టాలి. రైటింగ్ అనేది లైట్గా, హ్యాండ్ మూమెంట్ లైట్గా ఉంది. ఫిజియోథెరపీ చేపిస్తున్నాము. దానివల్ల వాడు ఏంటంటే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పేసి 10th క్లాస్ చదివిస్తున్నాము ఇప్పుడు మేము. ముఖ్యంగా ఈ వ్యాధి మీరు గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో డాక్టర్స్ ముఖ్యంగా ఇది పూర్తిగా క్యూర్ అవడానికి ఏం చెప్పారు? స్టార్టింగ్లో అయితే క్యూర్ అవడానికి ఏం అవకాశం లేదండి. మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎక్కడ మెడిసిన్ లేదని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మేము ఫిజియోథెరపీ మీదనే చేసుకుంటూ వస్తున్నాం. ప్రోటీన్ ఫుడ్ అది ఇచ్చుకుంటూ. అంటే పూర్తిగా ఈ కండరాలు బలపడటానికి అంటే చాలా ఆధునిక వైద్య విధానాలు కూడా వచ్చేసాయి. అంటే చాలామంది ఇతర దేశాల్లో చేపిస్తున్నారు, ఇతర దేశాల వైద్యం మన దేశంలో కూడా అలాగే ఇటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారంగా ఎటువంటి వైద్యం చేయాలని చెప్పారు? అసలు డాక్టర్స్ ఇది నయం అవడానికి ఏం చెప్పారండి? 2020లో వచ్చేసి దీనికైతే ఎస్ఎంఏకి మెడిసిన్ అయితే వచ్చింది. మన ప్రపంచంలోనే ఉంది, కాకపోతే మన ఇండియాలో లేదు. మన ఇండియాకి తెప్పించి అయితే వైద్యం చేపిస్తున్నారు. రెసిడిఫ్లామ్ అనే సిరప్ వాడుతున్నారు. ఆ రెసిడిఫ్లామ్ సిరప్ వాడితే రెసిడిఫ్లామ్ అనే సిరప్ వాడాలి అండి. రెసిడిఫ్లామ్ సిరప్ వాడితే పిల్లలు వాళ్ళ స్పైన్ అంతా యాక్టివేట్ అయ్యింది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ సిరప్ వాడితే పిల్లలు నార్మల్గా యథాస్థితిగా లేచి నడవగలుగుతారు అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఆ రెసిడిఫ్లామ్ అనే సిరప్ మనం కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక బాటిల్ వచ్చేసి 6 లక్షలు అవుతుంది. అలాంటిది 72 లక్షలు ఖర్చు అవుతుంది ఇయర్లీకి ఒక్కొక్కరికి. అంత ఖర్చు పెట్టి మేమైతే ఆ ట్రీట్మెంట్ అయితే చేపించలేకపోతున్నాము. కేవలం ఫిజియోథెరపీ తోటే ప్రస్తుతానికి మేము చేస్తున్నాము. మీరేం చేస్తుంటారండి బేసికల్గా? మీరు ఇక్కడ ఆదాయం కోసం ఏం చేస్తుంటారు ప్రస్తుతానికి మామూలుగా? అసలు మీరు జీవనాధారం ఏంటి? నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. 2019 వరకు కూడా ఫైనాన్స్ ఫీల్డ్లో చేశాను. తర్వాత వీళ్ళకి నా సపోర్ట్ లేకుండా ఏ పని చేయలేకపోతున్నారన్న ఉద్దేశంతో నేను ఇక్కడ బరిగోడలకు షెడ్ ఒకటి వేసి బరిగోడలకు పెట్టుకొని పశువులను మేపుకుంటూ వీళ్ళని చూసుకుంటూ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా ఒకటి అడగటానికి కొద్దిగా బాధాకరమైన విషయమే. ఒకవేళ మీరున్నారు, మీరు సేవ చేస్తూ ఉన్నారు, పిల్లలకి తీసుకెళ్ళటం కానీ తీసుకురావటం కానీ, ఒకవేళ మీరు లేని పక్షంలో వాళ్ళ పరిస్థితిని ఎలాగా మీరు ప్లానింగ్ ఏమి చేస్తున్నారు? అలాగే ఎలాగ? అదేనండి మా బాధ. ఇప్పుడు ప్రస్తుతానికి ఓపికతో ఉన్నాం కాబట్టి ప్రతి పని ఏ పని అయినా చేస్తున్నాను. వాళ్ళకి నేను నా హెల్ప్ లేకుండా కనీసం వాళ్ళు పాస్కి వెళ్ళడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి లేదు. పడుకున్నారంటే కూర్చోబెట్టాలన్నా కానీ లేపి ఇది చేయాలన్నా కానీ మొత్తం నా సపోర్టే కావాలి. నేననేది ఎంతకాలం అనేది యాక్టివ్గా ఉంటాననేది తెలియదు కదండి. నాకు ఏదన్నా జరిగితే వీళ్ళ పొజిషన్ ఏందనేది నాకు అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు ఎవరినైనా సహకారం కోరటం కానీ, ఎవరినైనా సంప్రదించడం కానీ, ఈ వైద్యం ఖర్చుల కోసం కానీ లేకపోతే ఏదైనా చేయడం కానీ జరిగింది? అంటే చాలామంది డోనర్స్ కానీ చారిటీస్ కానీ సంస్థలు వచ్చినాయి కాబట్టి కలిసాము. మీడియా ద్వారానే చాలా ప్రయత్నాలు చేశాము సార్. గత ప్రభుత్వ కాలంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసాము. ఆ టైంలో అయినా సరేనండి, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే పిల్లలకి వైద్యం చేపిస్తాను, ఆల్రెడీ ఒక పాపకి చేయించాము, మీ పిల్లలు కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తీసుకుని రండి చేపిస్తామని చెప్పి అన్నారు. తర్వాత మా ఎంపీపీ శ్రీనివాస గారి సహాయంతో గొట్టిపాటి లక్ష్మి గారిని కలిసాము. ఆ లక్ష్మి గారి సహాయంతో ప్రస్తుతానికి ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా కలిసాము. కానీ మాకు ఏ హెల్ప్ అనేది ఇంకా ప్రస్తుతానికైతే జరగలేదు. ఎదురు చూస్తూ ఉన్నాము. ఒక తండ్రిగా అయితే బిడ్డల పరిస్థితిని చూసి వారి కళ్ళెదురుగా వారికి సంపూర్ణ వైద్యం చేయించలేక
మా తర్వాత వారి పరిస్థితి ఏంటని ఆలోచించడానికి కూడా భయపడుతున్న తండ్రి మాటలైతే ఇప్పుడు విన్నాం. అసలు ఒక తల్లిగా అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు కళ్ళ ముందు ఈ విధంగా అన్నీ వీరే చేయాల్సిన అంటే సేవలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక తల్లిగా ఆమె అసలు ఎటువంటి బాధను అనుభవిస్తున్నారో అసలు ఆమె ఏమనుకుంటున్నారో వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఒక తల్లిగా చిన్నప్పటి నుంచి మీ బిడ్డల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, ఏదో కళ్ళలు కొడుకుంటారు, ఏది చేయాలి ఇది చేయాలని చెప్పి ఇప్పుడు బిడ్డలు చెప్పినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, ఒకరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి అసలు బిడ్డలను అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు చాలా బాధగా ఉందండి. నేను ఎన్నో ఆశలతోటి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. కానీ నాకు పిల్లలు ఇలా పుట్టేలేక నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను నలుగురిలో తిరగలేను కూడా. అందరు పిల్లలు ఇలా ఉన్నారు అని నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారు. మా బంధువుల్లో కూడా మా పిల్లలు ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది దగ్గరుండి. అన్నం పెట్టే కాడ నుంచి ఇప్పుడు పుట్టినట్టుంది నాకు పిల్లలు. ఇప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నా కానీ ఇంకా ఎక్కువైంది నా మీద వాళ్ళు. నేను కొంచెం అటు పక్కకు తిరగడానికి కూడా లేదు. కొంచెం అక్కడి నుంచి ఇలా మంచం కాడికి వచ్చానంటే అమ్మారా నాకు వాటర్ అవుతారు. ఇదిగో కనీసం దోమ కుట్టిందన్నా కానీ నేనే పక్కన ఉండాలి వాళ్ళ కాడ. అలానే వాళ్ళని అలా చూస్తుండే లేక నాకు చాలా నరకంగా ఉంది సార్. మామూలుగా కొద్దిగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి సేవ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితి. అటువంటిది బిడ్డలకి మంచంలోనే అన్నీ చేయాల్సిన పరిస్థితిలో మీరేమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని వారికి ఎటువంటి సేవలు చేస్తుంటారు? అన్నీ ఫిజియోథెరపీ చేపిస్తాము, స్నానం చేపిస్తాము అన్నీ. ఇంకా నేను అన్నీ చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలకి తల్లిదండ్రి ఎలా చూసుకుంటారో అలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను సార్. ఈ పిల్లల కాడ ఫుడ్ అయినా కానీ ఏదైనా కానీ మంచి హెల్దీ ఫుడ్ కోసము మేము చాలా ఇబ్బంది పడతా కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఇంకా మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు కదమ్మా, మీ కుటుంబ సభ్యులు అంటే మీ అత్తగారు మామగారి నుంచి కానీ మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ బంధువుల నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ అందటం కానీ ఏదన్నా కోఆపరేట్ చేయడం కానీ జరుగుతుందా? చెప్తున్నా సార్, ఇప్పుడు పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏదన్నా ఏదంటారా అని మమ్మల్ని బంధువులు కూడా అవాయిడ్ చేసేసారు సార్. ఎప్పుడన్నా మా అత్తయ్య మామయ్య వస్తారు పిల్లల్ని చూసిపోవడానికి, అంతేగాని ఇంక అందరూ మమ్మల్ని అవాయిడ్ చేసేసారు. మమ్మల్ని ఎవరు దగ్గరకు వచ్చి చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకేదైనా కానీ మేమిద్దరమే చూసుకోవాలి పిల్లల్ని. ఇంకేదైనా ఆరమైనా భారమైనా మేమే మొయ్యాలి పిల్లలతోటి. చివరిగా అమ్మ మీరు ఏదన్నా దాతలు సాయం కోరటం కానీ ఏదైనా చేస్తున్నారు? కోరుతున్నాం సార్, అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు హెల్ప్ నా బిడ్డలకు కావాలి. నా బిడ్డలు వాళ్ళందరూ ఆశీస్సులు దీవెనలతోటి నా బిడ్డలకు హెల్ప్ చేస్తే వాళ్ళకి మెడిసిన్ వచ్చి బాగా క్యూర్ అయితే వాళ్ళందరూ ఆశీస్సులతోటి నా బిడ్డలు కలకాలం బతుకుతారని నా ఆశ. ఇది మొత్తానికి చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి పుట్టిన 3 సంవత్సరాల నుంచి ఒక బిడ్డకి 3 సంవత్సరాల క్రితం నుంచి ఒక బిడ్డకి ఉన్న అనారోగ్య సమస్యలతోటి మేమైతే తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఎవరైనా ఈ సమస్య తెలిసిన వారు మా సమస్య పరిష్కారం కోసం త్వరితగతిన మాకు సహాయం అందిస్తే మా బిడ్డలను అయితే మేము బంగారు భవిష్యత్తుకు తీర్చిదిద్దడం కోసం అయితే తల్లిదండ్రులుగా మేము ఎంతో ముందుకుంటాం. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే వారు తెలియజేసే పరిస్థితి. వారికైతే పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఆర్టీవీ తరఫున కూడా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, తాళూరు మండలం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.